స్వాగతం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 1 క్వింటాల్ ధాన్యంకు 67 కిలోల బియ్యం ఇస్తా. ప్రముఖ వ్యాపారి సంఘ సేవకుడు పైడి శ్రీధర్ గుప్తా ఆడియో రిలీజ్ చేశారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మన రేవంత్ అన్న గారు నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా మరి ఈరోజు తీర్చిదిద్దడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అకాల వర్షాలకు మరి అన్ని జిల్లాలలో ధాన్యం తడిసిపోయి మరి రైతులందరూ కూడా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ ధాన్యం మొత్తం కూడా ఒకవేళ నాకు కాంట్రాక్ట్ ఇస్తా అంటే ధర్మంగా చెప్తున్నాను, 100 కిలోల వడ్డిస్తే 67 కిలోల బియ్యం పెడతాను. అది మీరు ఏ విధంగా పెడతారంటే చూడండి, బియ్యం అయితే చెట్లకు రాలయి, వడ్లు పడితేనే బియ్యం వస్తాయి. కాబట్టి ఇలా చిన్న అవి ఎవరికి తెలియని, ఎవరికి అర్థం కాని అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చేసేది కూడా అదే. నేను చెప్పను నా నోటి వెంట. ఈరోజు ఎవరికి ధాన్యం ఇచ్చినా, ఎవరు బియ్యం పెట్టాలన్నా వాళ్ళు కూడా అదే రీతిలో పెట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మిల్లర్లందరూ కూడా ఒకవేళ కాంట్రాక్ట్ బేసిక్ ఒకవేళ ధాన్యం నాకు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు సంబంధించిన ధాన్యం ఇస్తానంటే ధర్మంగా తీసుకుంటాను. 100 కిలోల వడ్లకు 67 కిలోల బియ్యం పెడతాను. మరి అది సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినంత వరకే నేను ఇవ్వగలుగుతాను. ఎఫ్సిఐ అంటే పెట్టలేము. ఇది యాసంగి ధాన్యము. ఒకవేళ నాకు ఇచ్చినట్టయితే 1 కోటి రూపాయల ధాన్యం ఇస్తే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 5 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ ఊరు నుంచి మన 1 కోటి రూపాయల ధాన్యం వస్తే 5% కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది యావత్ తెలంగాణ ఉన్న రైతాంగంకి అనుకో. మరి ఈ రోజున్న మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్న, అదేవిధంగా మా సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు మా మదనన్న గారు, అదేవిధంగా మరి మన జిల్లా అధ్యక్షులు అంజనేలన్న గారు, మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని మేడం గారు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి మరి రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ నియోజకం మన నర్సాపూర్ నియోజకమే కాదు, మెదక్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధాన్యం అంతా కూడా మరి దాన్ని నాకు ఇచ్చినట్టయితే 100 కిలోల ధాన్యం ఇస్తే 67 కిలోల బియ్యం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సివిల్ సప్లై కార్పొరేషన్ కు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాను. 1 కోటి రూపాయల ధాన్యం వస్తే ఇది రాసి పెట్టుకోండి. నాకున్న తెలివితేటలు వేరు. అందరూ రైస్ మిల్లర్లతో మరి శ్రీధర్ గుప్తను పోల్చకూడదు. ఒకరి మైండ్ సెట్ ఇంకోరికి రాదు. ఎందుకంటే వాళ్ళ దమాక్ వాళ్ళది, నా దమాక్ నాది. నాకు మాయ మాటలు చెప్పడం రాదు, మభ్య పెట్టడం రాదు. నేను ఏదైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ధర్మో ధర్మిత రక్షిత. నేను గతంలో కూడా మా మదన్ రెడ్డి గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ధాన్యం ఇప్పిస్తే బియ్యం పెట్టిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అష్ట కష్టాలు పెట్టింది. కాబట్టి ఆ ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నతల్లి పార్టీ. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కూడా ఇస్తే కూడా తీసుకుంటాను. ధర్మంగా బియ్యం పెట్టి నా యొక్క చిత్తశుద్ధిని కూడా చాటుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ధాన్యం మొత్తం కూడా ఇంత ధాన్యం ఉంది కదా, ఒక 20 రోజులలో కొనే వాళ్ళు కూడా ఉన్నారు. బంగారములే నీకు నెల రోజులలో బియ్యం పెట్టమంటే కూడా పెడతాను ధర్మంగా. వడ్లన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి, బియ్యం ఇంపోర్ట్ అవుతాయి. ఎక్కడైతాయి అనేది ఎవరికి అర్థం కాదు. ఇది మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తే కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. 5% వాళ్ళకి ఇస్తా, రాజకీయ నాయకులకు కూడా 5% ఇస్తాను. అవసరమైతే మీడియాను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పార్టీ ఫండ్ కూడా 5% కమిషన్ కూడా ఇస్తాను. ధర్మంగా ఆలోచన చేస్తే మరి అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది, నియోజక నాయకులకు మంచి పేరే ఉంటుంది. అదేవిధంగా అందరికీ మంచిగానే ఉంటుంది. రైతులందరూ కూడా కాలరీ వేసుకుని అమ్ముకునే రోజు చూడాలన్న రకంగా ఈ రకంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మరి ముఖ్యమంత్రి దయ తలిస్తేనే అవుతుంది. సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఒక్క మాట మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఉన్నాడు. మరి అతను కూడా మంచి మనసున్న మహారాజే. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదంతా కూడా తెలంగాణ ఇప్పుడు రాష్ట్రంలో పండిన పంట ఒక 15,000 కోట్ల 20,000 కోట్ల ఆ పంటకు సంబంధించిన ధాన్యం మీరు ధర్మంగా 100 కిలో వడ్ల కాడికి 67 కిలో బియ్యం పెట్టడం మాత్రం ఖాయం. నా పేరు శ్రీధర్ గుప్తా. నాకు మాయ మాటలు చెప్పడం రాదు. రైతు అనేటోడు కాలరీ వేసుకొని అమ్ముకోవాలి,
పంట పండింది, అకాల వర్షాలు వచ్చినాయి, ఈ రోజు తడిసిపోయిందని చెప్పి ఏ ఒక్క మిల్లర్ కూడా ఇబ్బంది పెట్టని పరిస్థితి ఉండాలి. వచ్చిన ఆదాయంలో కూడా నేను 5% కమిషన్ ఇస్తానంటున్నాను. ₹1,00,00,000 ధాన్యం ఇస్తే ₹5,00,000 గ్రామ పంచాయతీకి కాంట్రిబ్యూషన్ సర్పంచ్ చేతుల మీదించి. ఈ కాంట్రాక్ట్ బేసిక్ ధాన్యం ఇవ్వడం మూలంగా కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ కు మిత్తిల బాధలు కూడా చాలా తప్పుతాయి. ఎందుకంటే కొన్ని వేల కోట్లు, ఇప్పటికే ఒక 70-80 వేల కోట్ల, 1,00,000 కోట్ల సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కాబట్టి ఈ రకమైన సిస్టమ్ తెచ్చి మీరు చూడండి ధర్మంగా. ఎందుకంటే సివిల్ సప్లై కార్పొరేషన్ కు మిత్తిల బాధ తప్పుతుంది నీకు, అదే విధంగా అన్ని రకాలకు కూడా నీకు మంచి జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా ఏంటంటే అసలు గత ప్రభుత్వాలు ఎవరు చేయని పని కూడా ఈరోజు 1941 నుంచి ఏ ప్రభుత్వం చేయని పని ఈరోజు రేవంత్ అన్న సర్కార్ చేస్తుందన్న మంచి పేరు కూడా శాశ్వతంగా మరి దాన్ని ఏంటంటే ఈరోజు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా అసలు గర్వపడే రోజు తేకపోతే నా పేరు శ్రీధర్ గుప్తా కాదు. రేవంత్ అన్న రాముడైతే లక్ష్మణుని మాదిరిగా, ఒక హనుమంతుని మాదిరిగా నేను ఆయనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు అన్ని రాష్ట్రాలు కూడా మన తెలంగాణ రాష్ట్రం వైపు పోయి చూసే విధంగా కూడా తయారు చేయకపోతే నాకు ఈ ఒక్క విషయంలో, నేను మిగతా విషయాలలో మాట్లాడా, నాకు దీంట్లో ఏంటంటే ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంది. కాబట్టి దీన్ని ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుంది. నాకు ₹1,00,00,000 ధాన్యం ఇస్తే కూడా గ్రామ పంచాయతీ నుంచి ధాన్యం వస్తే ₹5,00,000 కాంట్రిబ్యూషన్ చేస్తాను అంటున్నాను. పార్టీ ఫండ్ కూడా ఒక 5% ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాను. మరి గత ప్రభుత్వాలు చేసిన అప్పులు చూడండి, 1,00,000 కోట్లు నాకు ఇచ్చిన తర్వాత, మరి ఇప్పుడు ఈ రకమైన కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చిన తర్వాత చూడండి. ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం నేను ఏమదనేది మాత్రం నిరూపించుకుంటాను. నేను మదన్ రెడ్డి గారి ప్రియమైన శిష్యుని. ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కన్నతల్లి పార్టీ. కాబట్టి ఆలోచన చేయని అందరు తీసుకున్న తర్వాత మిగిలిన ధాన్యం, అట్లాంటి ఖరాబైన ధాన్యం ఇస్తే కూడా తీసుకొని వడ్లు తీసుకొని బియ్యం పెడతాను. ఇక్కడికి వడ్లని ఎక్స్పోర్ట్, బియ్యం అని ఇంపోర్ట్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.